ఆవిడనే అన్నారేమో అని చెప్పేసి మాట్లాడారు. సో ఇది వర్సెస్ అని చెప్పేసి ఒక 3-4 రోజులు నడిచింది. సో ఎప్పుడైతే న్యూ ఇయర్ వచ్చిందో, సో ఆ న్యూ ఇయర్ రోజు కూడా స్విమ్ సూట్లో సోషల్ మీడియాలో ఒక ఫోటో అనేది రిలీజ్ చేశారు. అంటే దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఆవిడ ఏం చెప్పాలనుకుంటుంది సమాజానికి? అనసూయ ఇచ్చేది సమాజానికి ఏం యూజ్ కాదు. నా బాడీ నేను టెంపుల్ లాగా చూసుకుంటా అంటది, కానీ దానికి ఆ బిహేవియర్ అసలు ఏం మ్యాచింగ్ ఉండదు. ఎప్పుడు చూసినా రోడ్ మీదకి వెళ్ళి బజార్లు ఎమ్మటి వెళ్ళి ఒళ్ళంతా చూపిద్దాం అదే ఉంటుంది, కానీ ఆమె సమాజానికి ఇచ్చే అసలు మెసేజ్ ఏమీ లేదు. దానివల్ల ఎవరికి అసలు ఉపయోగం లేదు. దాన్ని చూసి ఇంకా లేడీస్ ఇన్స్పిరేషన్గా తీసుకుని చెడిపోవడం తప్పితే ఏ రకంగా కూడా అసలు యూజ్ లేదు దానివల్ల. అంటే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కూడా నా బాడీ నేను మెయింటైన్ చేస్తున్నాను, నేను చూపించుకుంటున్నాను, తప్పేంటి అని అంటున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? చూపించుకుంటామంటే మోడర్నైజేషన్ డ్రెస్సులోనే కాదు కదండి, స్టడీలో ఉంటుంది, మన బిహేవియర్లో ఉంటుంది, మన పైకి డెవలప్మెంట్లో ఉంటుంది, అప్లిఫ్టెడ్ చాలా ఉన్నాయి కదా. బాడీ చూపిస్తేనే నాయక మోడర్నైజేషను. అది ఒకసారి ఒక ఇంటర్వ్యూలో కూడా అన్నారు, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారేంటి, బాలీవుడ్లో హాలీవుడ్లో చూస్తే పిల్లలు టీనేజ్లోకి వచ్చిన గవర్నమెంట్ లేడీస్కి చాలా రిజర్వేషన్ కూడా ఇచ్చింది కదా, చాలా ఫెసిలిటీస్ కల్పించింది. ఎడ్యుకేషన్ ఉంది, హాస్టల్ ఉంది, మెడికల్లో ఉంది, అన్నిట్లో మెట్రోలో ఉంది, పైలట్లో ఉంది. వాటిలో వాళ్ళు మోడర్నైజేషన్ చూపించుకోవచ్చు. అంతేకాని అన్ని ఇప్పి చూపిస్తేనేనా మోడర్నైజేషను? అది అదే రీసెంట్గా కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇంకా ఇక్కడే ఉన్నారేంటి పాత చింతకాయ పచ్చడిలాగా అంటూ కూడా మాట్లాడుతూ, బాలీవుడ్ హాలీవుడ్కి వెళ్ళి చూడండి, టీనేజ్ పిల్లలు ఉన్న తల్లిదండ్రులు కూడా చాలా హాట్గా కనిపిస్తారు అని కూడా. అంటే కంట్రీ నుంచి కంట్రీకి రూల్స్ మారుతాయండి. మన కంట్రీలో కాన్స్టిట్యూషన్ ఇది, మన దాంట్లో పద్ధతిగా ట్రెడిషనల్గా ఉంటుంది. మన కంట్రీని వేరే కంట్రీ వాళ్ళు అందరూ చాలా అప్రిషియేట్ చేస్తారు. లేడీస్ విషయానికి వస్తే మిగతా ఏది ఏమైనా రూల్స్లో వాటిలో నెగిటివిటీస్ ఉన్నప్పుడు కూడా లేడీస్ విషయాలకు వస్తే మన కంట్రీలో లేడీస్ని అందరు అన్ని కంట్రీలో వరల్డ్ వైడ్ కూడా మన కంట్రీలో లేడీస్కి చాలామంది మద్దతు ఇస్తున్నారు, అప్రిషియేట్ చేస్తారు, మెచ్చుకుంటారు కూడా. లేడీస్ చాలా ట్రెడిషనల్గా ఉంటారు, బాడీ మొత్తం కవర్ చేసుకుని ఉంటారని. అయితే తన ప్రైవసీని భంగం కలిగిస్తున్నారని చెప్పి కూడా ఇలా చేస్తే, నన్ను ట్రోల్ చేస్తే ఇక ముందు చాలా సివియర్ యాక్షన్స్ తీసుకుంటానని చెప్పారు. మరి తను యూత్కి, లేడీస్కి, అంటే ఇప్పుడున్న జెన్జీ కిడ్స్కి మరి తనేమి మెసేజ్ ఇస్తున్నారు? ఇలా మెసేజ్ ఏమీ లేదండి. ఉన్న యూత్ని పాడు చేయటం, లేడీస్ ఉన్న బాగున్న లేడీస్ కూడా పాడవటం. అందులో శివాజీ కామెంట్ చేసింది హీరోయిన్ గురించి, కానీ అనుసెస్లో హీరోయిన్ కాదు, ఏమి కాదు. ఈ మధ్య రీసెంట్గా తన సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది, అంతా సైడ్ క్యారెక్టర్స్. తన హీరోయిన్ కూడా కాదు, తను అసలు ఇందులో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. తను కేసు పెడితే అసలు కేసు అవ్వకూడదు కూడా. అది కేసు అసలు చల్లకూడదు. ఎందుకోసం అంటే శివాజీ ఏ హీరోయిన్ కూడా పేరు పెట్టి కామెంట్ చేయలేదు. జనరల్గా అప్ టు డేట్ మనం డైలీ చూస్తున్నాం కదా, మామూలుగా మెసేజ్ ఇచ్చాడు, ఇలా చూడటం మంచిది కదా అని. శివాజీ గారు కూడా రాజాసాబ్ ఒక ఈవెంట్లో నిధి అగర్వాల్కి జరిగిన ఇష్యూ గురించి మాట్లాడుతూ, సో బట్టలు మంచిగా వేసుకోండి అని చెప్పేసి హీరోయిన్లు అమ్మాయిలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. శివాజీని 2 స్టేట్స్లో కూడా లేడీసే, జెంట్సే కాదు, లేడీస్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. శివాజీకి వ్యతిరేకంగా ఎవ్వరు లేరు, అనసూయకి సపోర్టివ్గా ఎవ్వరు లేరండి. అంటే అనసూయ అంటేనే ఎవ్వరికి నచ్చదు. బజార్ దానిలాగా మొత్తం ఇప్పుకొని చూపిస్తుంది, ఇన్స్టాలో పెట్టుద్ది. ఎంత అసహ్యమో, అసలు లేడీస్కి అసహ్యం పడుతుంది. ఓకే, సో హీరోయిన్లు అమ్మాయిలు అది అన్నారు, చాలా మంది హీరోయిన్లు అయితే ఉన్నారు. సో వాళ్ళు కూడా స్పందించలేదు, కొంతమంది అయితే స్పందించారు, ఒక్క రోజుతో అయిపోయింది. మరి అనసూయ గారు ఎందుకు ఇప్పటికీ కూడా? అనసూయ ఎందుకంటే గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుపుకున్నట్టు ప్రజెంట్ కరెంట్ జనరేషన్లో తను అందరికంటే వరస్ట్ డ్రెస్సింగ్ కాబట్టి తనకు ఒక్కదానికి గుచ్చుకుంటుంది. మిగతా హీరోయిన్లు ఎవరు ఇన్వాల్వ్ కావట్లేదు. శివాజీ హీరోయిన్లు ఇండైరెక్ట్గా అన్నా కూడా అనసూయకే ఎందుకు గుచ్చుకుంటుంది అంటే చాలా వరస్ట్ డ్రెస్సింగ్ ఎవరిదంటే అనసూయదే మాత్రమే. యంగ్ లేడీస్ కూడా అంత అసహ్యంగా చూపించట్లేదు. తనకి 45 to 50 years ఉంటుంది. ఇద్దరు ఇంత పెళ్ళికి వచ్చిన కొడుకులను పెట్టుకుని చాలా అసహ్యమైన డ్రెస్సులు, అందుకని అనసూయ గుచ్చుకుంటుంది అన్నమాట. పెద్దోళ్ళే అంటే టీనేజ్కి వచ్చారు కదా.